అన్ని పనులు పెళ్లికి ముందు ఒక రోజు పెట్టుకొని ఆ రోజు పూర్తి చేద్దాం. తాతయ్య గారు, నేను మీ అందరితో ఒక ఫోటో దిగొచ్చా? అలాగేనమ్మా. వెళ్ళొస్తాను తాతయ్య గారు. దీర్ఘాయుష్మాన్ భవ. చూసావా ఎంత ఈజీగా అయిపోయిందో? దట్ ఈజ్ అర్జున్. థ్యాంక్స్. ఏయ్, ఇందాకేమన్నా? నేనేమన్నాను? అదే మనిద్దరం పెళ్లి చేసుకుంటున్నామని చెప్పావేంటి? ఓ అదా, దానిలో తప్పే ఉంది. నీకు కావాల్సింది మీ తాతయ్య గారు ఆశీర్వాదం. దానికి ఎన్ని అబద్ధాలైనా ఆడొచ్చు. అయినా నాలాంటి వాడికి భార్య అవుతున్న ఫీలింగ్ ఉందే, ఈ కాస్త టైం అయినా నీకు కలిగించాను, దానికి సంతోషించు. చా అంతేనా? అంతేనా? ఏదైతే అదైంది. తాతయ్య ఏమన్నా సరే అనిత పిన్నికి ఈ బహుమతి ఇవ్వాల్సిందే. ఒక్క నిమిషం. పిన్ని, హ్యాపీ బర్త్డే పిన్ని. ఇది నా గిఫ్ట్ పిన్ని. థ్యాంక్ యూ కృష్ణ. స్వామి, ఈ మధ్య దరిద్రం మమ్మల్ని ఒక మనిషి రూపంలో వెంటాడుతోంది. త్వరలో అది తొలగిపోయేలా చేయి స్వామి. ఆగండి. మీలో ఎవరో ఒకరు ఆ పని మనిషితో తరచూ మాట్లాడుతున్నారని, ఇంటి విషయాలు సమస్తం చేరవేస్తున్నారని నాకు అర్థమైంది. ఎవరా పని చేస్తున్నది?
వామ్మో, వెళ్ళింది చెప్పింది అనిత లక్ష్మి అని తెలిసినా, వాళ్ళకి కృష్ణతో మీటింగ్ అరేంజ్ చేసింది నేనే అని తెలిసినా ఈ ముసలోడు తాట తీసేస్తాడు. అందులోనూ మీటింగ్కి 5,000 చొప్పున తీసుకున్నానని తెలిస్తే 5 నిమిషాల్లో నన్ను ఇంటి బయట ఉంచుతాడు. మనం ఈ విషయానికి కొంచెం దూరంగా ఉండటమే మంచిది. మాట్లాడరే. మొదటిసారి తను నా గుళ్ళో కనిపించినప్పుడు ఏదో యాదృచ్ఛికంగా జరిగిందిలే అనుకున్నాను. కానీ ఈ రోజు కూడా మన వెనకాలే వచ్చిందంటే అనిత పుట్టినరోజు అన్న విషయం ఎవరో తనతో చెప్పారు. అలా ఎందుకు అనుకుంటున్నారు నాన్నగారు? ఈసారి కూడా తను మామూలుగా గుడికొచ్చింది అనుకోవచ్చుగా. అలా ఎందుకు ఆలోచించకూడదు? తెలివిగా మాట్లాడాను అనుకుంటున్నావా లక్ష్మి? మామూలుగా రావడానికి, మాయ చేయాలని రావడానికి తేడా నాకు తెలియదు అనుకున్నావా? ఇదో పిచ్చిది. అనవసరంగా ఆయన్ని రెచ్చగొట్టడం కాకపోతే ఇప్పుడు ఎందుకు దీనికి ఈ కౌంటర్లు? దీని నోటు దురుసు వల్ల నేను దొరికిపోయేలా ఉన్నానే. సరే, గుడికి రావడం మామూలుగానే అనుకుందాం. మరి తను తీసుకొచ్చిన బహుమతి మాట ఏమిటి? మామూలుగా అయితే బహుమతితో రాదు కదా, ఇవ్వాలన్న ఆలోచన ఉండే ఉంగరంతో వచ్చింది. దానికేమంటావు లక్ష్మి? అవును, వకాల్తా పుచ్చుకొని తన తరపున మాట్లాడుతున్నావు. ఇంతకీ నువ్వే నా విషయం చేరవేసింది? అయ్యయ్యో, నేను కాదు నాన్నగారు, నాకేం తెలీదు. వామ్మో, ఇది మళ్ళీ నన్ను ఇరికించదు కదా. మరెవరు? రూపా, నువ్వా? ప్రతిరోజు కాలేజీకి వెళ్ళేది నువ్వే. దారిలో ఎక్కడన్నా కలవడాలు జరుగుతున్నాయా? లేదు తాతయ్య, నేను కాదు. ఇంట్లో నుంచి వెళ్ళిన తర్వాత నేను అసలు అక్కని కలవనే లేదు. అయితే ఇంకెవరు? నా మాటను లెక్క చేయకుండా ఆ అమ్మాయితో మాట్లాడుతున్నది ఎవరు? అది ఊరందరి ముందు నా పరువు తీసినా, నన్ను శత్రువుగా చూసి ఆ సుధ ఇంట్లో చేరినా ఇంకా నా వాళ్ళ అమ్మాయితో మాట్లాడుతూనే ఉన్నారు. నాకన్నా, నా పరువు కన్నా మీకు ఆ అమ్మాయే ఎక్కువైందన్నమాట. నాకు విలువలేని ఇంట్లో ఈ రోజు నుంచి నేను పచ్చి మంచినీళ్లు కూడా ముట్టాను. నాన్నగారు, నన్ను ఆపొద్దు రాఘవ. నా నిర్ణయాన్ని గౌరవించని మనుషులతో నేను మాట్లాడడానికి కూడా ఇష్టపడను. క్షమించండి మావయ్య గారు. కొంప తీసి తనే అని ఒప్పేసుకుంటుందా ఏంటి? అమ్మని. ఓ, నువ్వా ఈ పని చేసింది? కాదు మావయ్య గారు, ఇంట్లో వాళ్ళెవరూ కృష్ణని గుడికి రమ్మని చెప్పలేదు. మరి దివ్య దృష్టితో నీ పుట్టినరోజుని తెలుసుకొని వచ్చిందా ఆ మహాతల్లి? కాదు మావయ్య గారు, ఇంట్లో ఉన్నప్పుడే కృష్ణ అందరి పుట్టినరోజులో తన డైరీలో నోట్ చేసుకుంది. అది గుర్తుపెట్టుకుని గుడికొచ్చుంటుంది. మరి మనమంతా కలిసి గుడికి వెళ్తున్నామని ఎవరు చెప్పారో? ఎందుకు మావయ్య గారు ఎంతసేపు ఎవరో చెప్పారని ఆలోచిస్తున్నారు? ఏ మనమెవరం చెప్పకుండా మనం గుడికి వెళ్తున్నామని తెలుసుకోలేదా? తను మనందరికీ దూరంగా ఉన్నా తన మనసు మాత్రం మన చుట్టూనే ఉంది మావయ్య గారు. చాలు, ఇంకేం చెప్పొద్దు. నా ప్రశ్నకు సమాధానం దొరికింది. అయితే మీరెవరూ ఆ అమ్మాయితో మాట్లాడడం లేదు అంటారు. సరే, ఈసారికి అది నేను నమ్ముతున్నాను. కానీ నా అనుమానం నిజమని తెలిసిన మరుక్షణం నేనేమైపోతానో నాకే తెలియదు. చూడమ్మా, ఈ మధ్య నీలో చాలా మార్పు వచ్చింది. ఆ మార్పు ఆ అమ్మాయి వల్లే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకెదురు చెప్పే ధైర్యం కానీ ఆలోచన కానీ ఈ ఇంట్లో వాళ్ల వల్ల నీకు వచ్చుండదని నా నమ్మకం. అది ఒక మాయలాడి కాబట్టే నీలో ఏదో విషబీజం నాటి వెళ్ళుంటుంది. అందుకే నువ్వు మీ మామయ్య ముందు ధైర్యంగా నిలబడి
ఆ అమ్మాయిని వెనకేసుకొచ్చి మాట్లాడగలుగుతున్నావు? నువ్వు నీ భర్తను ఎదిరించిన ప్రతిసారి నాకు కోపం వచ్చేది. కానీ కోడలివి కదా అన్న సంస్కారం అడ్డొచ్చి నోరు మెదపకుండా ఉండేవాణ్ణి. కానీ నాకే ఎదురు చెప్తే చూస్తూ ఊరుకుంటాననుకోవద్దు. నీ పుట్టినరోజు కాబట్టి హెచ్చరించి వదిలేస్తున్నాను. నువ్వు చేస్తున్నది తప్పు. ఇంకెప్పుడు నాకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రయత్నం చెయ్యకు. నా ఇష్టానికి వ్యతిరేకంగా నడుచుకోవాలనుకుంటే మాత్రం మర్యాద దక్కదు. ఈ ఇంట్లో ఆ అమ్మాయి ఊసెత్తిన నేను ఊరుకోను. జాగ్రత్త. రేపు ఉదయం ఆ అమ్మాయి తొడిగిన ఉంగరం నీ చేతికి కనబడకూడదు. కనబడిందో ఈ మామయ్య నీకు కనబడ్డు. చాలా హ్యాపీగా ఉందిరా. నిజంగా నువ్వు అదృష్టవంతురాలివమ్మా. నిన్ను నాన్నని ఇలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ నా కుటుంబంతో కలిసి ఉండాలని నేను ఎన్నాళ్ల నుండో ఎదురు చూస్తున్నాను. కానీ ఆ అదృష్టం నీకు దక్కింది. అవును డాడీ, ఇక్కడ మన వాళ్లతో కలిసుంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఎన్నాళ్ళు తాతయ్య గురించి, మన కుటుంబం గురించి అనుభవాల్ని మీరు నాతో పంచుకున్నారు. ఇప్పుడు నేను నా అనుభవాల్ని మీతో పంచుకుంటున్నాను. ఇంట్లో అందరూ బాగానే ఉన్నారా? నిన్ను బాగా చూసుకుంటున్నారా? చాలా బాగా చూసుకుంటున్నారు డాడీ. లక్ష్మత్త ఎలా ఉందిరా? తనకి నేనంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు నేను చేసిన తప్పుల్ని తన మీద వేసుకుని నాన్నగారి దగ్గర తిట్లు తినేది. పాపం. ఇప్పుడు అంతే డాడీ. అన్నింట్లో తనే నన్ను వెనకేసుకొస్తోంది. రాఘవ నారాయణ నీతో బాగానే మాట్లాడుతున్నారా? నారాయణ గురించి నాకు తెలుసులేమ్మా. వాడు చాలా మంచివాడు. మనసులో ప్రేమున్నా నాన్నగారికి భయపడి బయట పెట్టలేడు. అవును డాడీ, బాబాయ్ చాలా అమాయకుడు. అమ్మా, మిగతా అందరూ బాగానే మాట్లాడుతున్నారా? తాతయ్య, పెద్ద బాబాయ్ తప్ప అందరూ నాతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నారు డాడీ. రాఘవదంతా నాన్న పోలికమ్మా. వాడంత తొందరగా మనసు మార్చుకోలేడు. ఏదైతేనే నేను దూరమైనా మిగతా వాళ్ళందరూ నాన్నగారితోనే ఉంటున్నారు. కనీసం నాన్నగారికి అసంతోషమైనా మిగిలింది. నేనొక్కడిని అందర్నీ దూరం చేసుకొని ఇక్కడ ఒంటరిగా బాధపడుతున్నాను. నన్ను క్షమించు కృష్ణ. అంత మంచి కుటుంబానికి ఇన్నేళ్లు నిన్ను దూరం చేశాను. అదేంటి డాడీ అలా అంటారు? ఎన్నేళ్లకైనా నేను ఈ కుటుంబంతో కలిసి ఉండడానికి కారణం మీరే కదా డాడీ. కృష్ణ, నాకు వెంటనే అక్కడికి వచ్చేయాలనుందమ్మా. అంత పని మాత్రం చేయొద్దు డాడీ. తాతయ్య మనసు ఇప్పుడిప్పుడే కొంచెం మారుతుంది. ఈ టైంలో మీరు కనిపిస్తే
తాతయ్య కోపం మళ్ళీ మొదటికొస్తుంది. అప్పుడు మళ్ళీ మన కుటుంబాలు కలిసే అవకాశం కోల్పోతాం. మనం ఎన్ని రోజులు పడ్డ కష్టం అంతా వేస్ట్ అవుతుంది డాడీ. అందుకే నేను చెప్పే వరకు మీరు ఇండియాకి రావద్దు. ఇక్కడ జరిగినవన్నీ ఎప్పటికప్పుడు మీకు చెప్తూనే ఉంటాను. మీరు మాత్రం తొందరపడకండి ప్లీజ్ డాడీ. సరే కృష్ణ, నీ ఇష్టం. నువ్వెప్పుడు రమ్మంటే అప్పుడు రావడానికి నేను సిద్ధంగా ఉన్నానమ్మా. సమయం వచ్చినప్పుడు నేనే ఫోన్ చేసి చెప్తాను డాడీ. ఉంటాను. అలాగేనమ్మా. బాయ్ డాడీ. బాయ్. ఇంకా ఎన్నాళ్ళు ఇలా అబద్ధాలు చెప్పి డాడీని మోసం చేయాలో అర్థం కావడం లేదు అర్జున్. దీంట్లో మోసమే ఉంది? మీ డాడీని సంతోషపెట్టాలని కదా నువ్వు ఇదంతా చేస్తున్నావు. అయినా జరగబోయేది కూడా అదే కదా. కానీ పరిస్థితులు చూస్తుంటే అది జరుగుతుందో లేదోనని భయంగా ఉంది. భయం ఎందుకు కృష్ణ? అక్కడుందెవరు? కళ్యాణి. తను తలుచుకుంటే భూమిని ఆకాశాన్ని ఒక్కటి చేయగలదు. మీ నాన్నని తాతని కలపలేదా? నిజంగా ఆ ఇంటికి నేనే వెళ్ళుంటే తనంత ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొని ఉండేదాన్ని కాదేమో అర్జున్. ఎంతైనా కళ్యాణి చాలా గ్రేట్. తనెప్పుడూ బాగుండాలి. అన్నా అన్నా లే అన్నా, గుర్తొచ్చిందన్నా. లే అన్నా, లే అన్నా, లే అన్నా, గుర్తొచ్చిందన్నా. అన్నా లే అన్నా. ఏంట్రా? ఆ అమ్మాయిని ఎక్కడ చూశానో గుర్తొచ్చిందన్నా. ఎక్కడ చూసావురా? ఫంక్షన్ హాల్లోనే. కానీ పెళ్లికొచ్చిన గెస్ట్లా కాదు, మరి పెళ్లి కూతురు గెటప్లో. ఏంట్రా, కలగన్నావా ఏంటి? అసలు నేను నిద్రపోలేదన్నా. ఈ అమ్మాయి పెళ్లి కూతురులా పీటల మీద కూర్చోవడం నేను చూశానన్నా. నేను చైను దొంగతనం చేసి పారిపోతుంటే జనమంతా నా వెనకపడ్డారు. నేను పారిపోతూ ఫంక్షన్లో దూరాను. అక్కడ ఈ అమ్మాయిని పెళ్లి కూతురు గెటప్లో చూశానన్నా. నిజమన్నా, నా మాట నమ్ము. ఈ సత్య ఎవరినైనా చూస్తే అసలు మర్చిపోయేటప్పుడు కాదన్నా. రేయ్, నువ్వు చెప్తుంది నమ్మొచ్చా లేక? ఒట్టన్నా, నా కళ్ళతో నేను చూశాను. హైదరాబాద్లో ఎస్ఆర్ నగర్లోని ఫంక్షన్ హాల్లో ఈ అమ్మాయి పెళ్లి జరగడం నేను చూశాను. నువ్వు చెప్పేది నిజమేనా? అబద్ధమైతే చంపేయన్నా. నువ్వు చెప్పింది నిజమైతే దాని మీద పగ తీర్చుకోవటం నాకు ఇంకా చాలా సులువవుతుంది. దాన్ని ఒక ఆట ఆడుకుంటాను రా సత్తే. కానీ నువ్వు నాకు సాయం చేయాలి. నీకెంత కావాలంటే అంత ఇస్తాను. ఆ విషయం నాకు వదిలేయన్నా. డబ్బిస్తానంటే నేను ఏమైనా చేయగలను. ముందు మనం ఇక్కడి నుంచి ఎలా బయట పడగలమన్నదే కావాలి. అప్పుడే మనం ఏమైనా చేయగలం. అమ్మా,
భోజనం రెడీ, రండి మీకు వడ్డిస్తాను. సుందర్ రాని అమ్మా, ముగ్గురం కలిసే భోంచేద్దాం. ఏం అవసరం లేదు అమ్మా, ఈ కృష్ణని నమ్మద్దమ్మా. ఏమైందిరా, ఎందుకంత కోపంగా ఉన్నావు? ఉదయం నువ్వు ఎక్కడికెళ్ళావు? ఎందుకురా అలా అడుగుతున్నావు? తను గుడికెళ్ళింది. ఓ, నీది చెప్పే గుడికి వెళ్ళిందా? ఎందుకు వెళ్ళిందో చెప్పిందా అమ్మా? తన కుటుంబాన్ని కలవడానికి వెళ్ళిందమ్మా ఈ కృష్ణ. ఈరోజు వాళ్ళ పిండి పుట్టినరోజుటమ్మా. అందుకే గుడికి వెళ్ళి వాళ్ళ తాతయ్యతో సహా అందరినీ కలిసి వాళ్ళ పిండికి గిఫ్ట్ కూడా ఇచ్చిందట. ఈ కృష్ణ మనతో కలిసి పగ తీర్చుకోవడానికి మన ఇంట్లో చేరలేదు. మన పగని నెరవేరకుండా చేయాలనే కుట్రతో వచ్చింది. మనతోనే ఉంటూ మనల్ని వెన్నుపోటు పొడవడానికి వచ్చింది. రూపని నన్ను కలవకుండా చేయడానికి వచ్చింది. సాయం చేయడానికి వచ్చింది అనుకున్నామమ్మా, కానీ మనల్ని సర్వనాశనం చేయడానికి వచ్చింది. సుందర్, నువ్వేదో పొరపాటు పడుతున్నట్టున్నావురా. కృష్ణ అలాంటిది కాదు. ఎందుకమ్మా ఇంకా ఈవిడే నమ్ముతున్నావు? నువ్వే అడుగు, వాళ్ళని కలిసిందో లేదో. కృష్ణ, ఏంటమ్మా వాడేదో అంటున్నాడు? నువ్వు ఆ శివరామకృష్ణ కుటుంబాన్ని గాని కలిసావా? మాట్లాడవేంటమ్మా? కలిసావా? ఇంకేం మాట్లాడుతుందమ్మా, నాకు ఈ విషయం ఎలా తెలిసిపోయిందా అన్న షాక్లో ఉంది. చెప్పు కృష్ణ, వాడు చెప్పేది నిజమేనా? మాట్లాడు కృష్ణ.